వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత. జై భీమ్, జై భీమ్. ఈరోజు భారతరత్న ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి. ఆయన 1956 డిసెంబర్ 6వ తారీఖున ముంబై ప్రాంతంలో మరణించడం జరిగింది. ఆయనకు అప్పుడు 65 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. కానీ ఈ రోజు 68 సంవత్సరాలు గడుస్తున్నా గానీ అంబేద్కర్ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడనడానికి నిదర్శనం ఈ రోజు మేము ఇక్కడ నిల్చుని మాట్లాడమే. ఎందుకంటే ఆ రోజుల్లో అసమానతలకు రూపుమాపడానికి ఆయన చేసిన త్యాగం అంతో ఇంతో కాదు. కేవలం ఆయనను ఎస్సీ ఎస్టీగానే వర్ణిస్తున్నారు తప్ప ఆయన ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి హక్కులు బాధ్యతలు కల్పించడం వల్లనే ఈ రోజు మనము ఈ సంఘంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాం. లేకుంటే ఈ రోజు మనము బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రచించిన కమిటీలో ఒక మెంబర్ అయి ఉండి కీలక పాత్ర పోషించి భారతదేశంలో ప్రతి పౌరులకు హక్కులు కల్పించిండు. స్వేచ్ఛ, సాభ్రవత్వం, సమానత్వం దానికోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంచుకోవాలి. కేవలం ఎస్సీల నాయకుడుగానే ఈ రోజు భారతదేశంలో ఆయనను ఇంకా చలామణి చేస్తుంది తప్ప ఆయన ఎస్సీల మనిషి కాదు, ఎస్టీల మనిషి కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయ గుండెల్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మన యొక్క దౌర్భాగ్యం ప్రపంచంలో అన్ని దేశాలలో అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు, ఉత్సవాలు మంచి పేరు మోసిన రాజ్యాంగ నిర్మాతలు కాకుండా పేరు మోసిన అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసిస్తున్న అధ్యక్షులే ఆయన వర్ధంతి రాజ్యాంగం చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో చేస్తూనే ఆయన కేవలం అంటరాని వారిగా, ఒక షెడ్యూల్ క్యాస్ట్ వారిగానే గుర్తించడం ఇంకా ఈ బ్రాహ్మణిక శిష్టానికి నిదర్శనంగా నేను చెప్తున్నాను. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై ఆయన యొక్క వర్ధంతి జయంతి జరపడమే కాదు, అందరూ ఒక తాటిపై వచ్చి మన హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ సమావేశంలో నేను అందరికీ వినయిస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే కేవలం జయంతి పాల్గొని మళ్లీ చేతులు దుప్పుకునే ప్రయత్నాలు నాటి రాజకీయాల నాయకులు కూడా చేసిరు. అది మనం అందరం సమానత్వంతో ఉండి దాన్ని రూపుమాపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద వచ్చిన మా అంబేద్కర్ యువజన సంఘం మా నాయకులకు అందరికీ మరొకసారి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్.